వీడియోలో చెప్పుకున్నట్లుగా ఈ న్యూక్లియర్ పవర్ స్టేషన్లో అంటే ఈ కేంద్రక శక్తితో నడిచే ఒక పవర్ ప్లాంట్లో ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏముండేది, ఒక న్యూక్లియర్ రియాక్టర్ ఉండేది కదా, కేంద్రక రియాక్టర్. అయితే న్యూక్లియర్ రియాక్టర్ అనేది ఏం చేస్తుంది, న్యూక్లియర్ రియాక్టర్ ఏం చేస్తుందంటే న్యూక్లియర్ ఎనర్జీని ఇన్పుట్గా తీసుకొని హీట్ ఎనర్జీని బయటగా ఇస్తుంది. ఓకే, న్యూక్లియర్ ఎనర్జీ ఇన్పుట్గా తీసుకొని హీట్ ఎనర్జీ బయటికి ఇస్తుంది. న్యూక్లియర్ ఎనర్జీ ఇన్పుట్గా తీసుకోవడం అంటే ఏమి ఇస్తున్నాం, దానికి న్యూక్లియర్ ఫ్యూయల్, న్యూక్లియర్ ఇంధనం, కేంద్రక ఇంధనాన్ని మనము ఇన్పుట్గా న్యూక్లియర్ రియాక్టర్లోకి ఇస్తాము. ఆ కేంద్రక ఇంధనాలు అంటే ఏంటిది, రేడియో ధార్మికత ఉన్న పదార్థాలు. సో ఒకసారి వాటి గురించి దానికంటే ముందు అసలు న్యూక్లియర్ రియాక్టర్లో ఏ విధంగా హీట్ కన్వర్షన్ జరుగుతుంది అనేది చూద్దాం. సో మనకి ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే న్యూక్లియర్ రియాక్షన్స్. ఇప్పుడు ఈ న్యూక్లియర్ రియాక్షన్ ఏదైతే ఉందో ఇవి రెండు రకాలుగా ఉంటాయన్నమాట. సో న్యూక్లియర్ చర్యల్లో రెండు రకాలు, విచ్చిత చర్య, సంలీనం చర్య. అంటే న్యూక్లియర్ రియాక్షన్లో ఫిషన్ రియాక్షన్, ఫ్యూజన్ రియాక్షన్ అని రెండు రకాలుగా ఉంటుంది. సో ఓకే, ఈ రియాక్షన్లోకి వెళ్ళడానికంటే ముందు ఒక్కసారి మనము మన అణువులు ఏ విధంగా ఉంటాయని చూద్దాం. సో ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలోనే చెప్పినట్టుగా ఇప్పుడు మ్యాటర్ అని ఉంటుంది మన యూనివర్స్లో. మ్యాటర్, ఈ పెన్ ఒక మ్యాటర్, నేను ఒక మ్యాటర్, నేను వేసుకున్న ఒక షర్ట్ ఒక మ్యాటర్, ఈ ఫోన్ ఒక మ్యాటర్. అన్నీ దేనికైనా కానీ ఒక మాస్ ద్రవ్యరాశి ఉంది అని అంటే అదొక మ్యాటర్ అనమాట. ఓకే, ఈ మ్యాటర్ అనేది అణువులతో చేయబడి ఉంటుంది. ఆటమ్స్ అంటారు దాన్ని. అనేక ఆటమ్స్ని కలిపితే సెల్స్ అవుతాయి, సెల్స్ని కలిపితే మజిల్ అవుతుంది, అప్పుడు మన హ్యూమన్ బాడీ ఇలాగా అవుతుంది అని చెప్పాను కదా. పరమాణువులు ఉంటాయి కదా. సో ఈ పరమాణువులు లేదా ఆటమ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఈ ఆటమ్ కూడా సేమ్ మన సోలార్ సిస్టమ్ లాగా, మన సౌర వ్యవస్థ లాగా ఉంటాయి అన్నమాట. అంటే సెంటర్లో సూర్యుడు ఉన్నట్టు అండ్ సూర్యుడి చుట్టూ డిఫరెంట్ ఆర్బిట్స్లో ప్లానెట్స్ తిరుగుతున్నట్లుగా ఈ రకంగా ఉంటాయన్నమాట. మన ఇక్కడ మధ్యలో సూర్యుడు అని అన్నాం కదా, ఈ సూర్యుడిని ఏమని చెప్పాం ఫస్ట్ లెక్చర్లో, దీన్నే న్యూక్లియస్ అని అంటాం అన్నాం. ఓకే, అండ్ ఈ సూర్యుడి చుట్టూ ప్లానెట్స్ లాగా తిరిగే పదార్థాలను వీటిని ఏమంటారు, వీటినే ఎలక్ట్రాన్స్ అంటారు. ఈ న్యూక్లియస్నే మనం తెలుగులో కేంద్రకం అంటారు. అయితే ఈ న్యూక్లియస్ లోపల ఏముంటాయని కూడా ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఈ న్యూక్లియస్ లోపల ఏముంటాయంటే మనకి ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ రెండు కలుపుకొని న్యూక్లియస్ లోపల ఉంటాయి అన్నమాట. సో న్యూక్లియర్ యొక్క నెట్ ఛార్జ్ ఏముంటుంది, న్యూక్లియస్ యొక్క ఛార్జ్ కూడా పాజిటివ్గానే ఉంటుంది అనమాట. ఎందుకంటే న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. న్యూట్రాన్స్కి అసలు ఛార్జ్ అనేది ఉండదు, మిగిలిపోయింది ఏంటి, ప్రోటాన్స్ అంటే పాజిటివ్ ఛార్జ్. సో అల్టిమేట్గా న్యూక్లియస్ యొక్క ఛార్జ్ కూడా పాజిటివే. ఈ న్యూక్లియస్ పాజిటివ్లీ ఛార్జ్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్న పదార్థాలను ఏమంటారు, ఎలిమెంట్స్ని ఏమంటారు, కాంపోనెంట్స్ని, వీటిని ఎలక్ట్రాన్స్ అంటారు. అండ్ ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉండదని చెప్పేసి మనకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మనం కన్సిడర్ చేసేదే ఎలక్ట్రాన్స్ గురించి మెయిన్గా. ఇదే కాకుండా నేను ఇంకొక విషయాన్ని కూడా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాగ్నెట్ తీసుకుందాం. మ్యాగ్నెట్ అంటే ఏముంటుంది, మ్యాగ్నెట్ అంటే ఒక నార్త్ పోల్ ఉంటుంది, ఒక సౌత్ పోల్ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ మ్యాగ్నెట్, ఇప్పుడు ఇక్కడ ఉన్న మ్యాగ్నెట్ పక్కన నేను ఇంకొక మ్యాగ్నెట్ని తీసుకొచ్చాను. ఈ మ్యాగ్నెట్ యొక్క పోల్స్ ఈ విధంగా ఉంటాయి, నార్త్ సౌత్. ఇప్పుడు చెప్పండి, ఈ రెండు మ్యాగ్నెట్స్ మధ్యలో ఆకర్షణ ఉంటుందా, వికర్షణ ఉంటుందా? ఆబ్వియస్లీ ఈ రెండు మ్యాగ్నెట్స్ దూరం వెళ్ళిపోవాలని చూస్తుంది. ఎందుకు, ఇక్కడ కాంటాక్ట్ దగ్గర ఏమున్నది, నార్త్ పోల్ అంటే రెండు సేమ్ పోల్స్ ఉన్నాయంటే రిపెల్ అయిపోతుంది. అది అట్లా కాకుండా ఇక్కడ ఒక సౌత్ పోల్, నార్త్ పోల్ ఈ విధంగా ఉందనుకోండి, నార్త్ సౌత్ మధ్యలో అట్రాక్షన్ ఉంటుంది. సో ఈ రెండు మ్యాగ్నెట్స్ వచ్చేసి అతుక్కుంటాయి అనమాట. సో ఈ విధంగా ఒక మ్యాగ్నెటిక్ డొమైన్లో ఈ విధంగా ఉంటాయని తెలుసు. అదేవిధంగా మనం ఎలక్ట్రిక్లో తీసుకుంటే మనకి రెండు రకాల ధ్రువాలు ఉంటాయి, ఒకటి పాజిటివ్ ధ్రువం, ఒకటి నెగిటివ్ ధ్రువం. అంటే పాజిటివ్ పొలారిటీ, ఒక నెగిటివ్ పొలారిటీ. సో అదేవిధంగా ఒక పాజిటివ్ ఛార్జ్ని నెగిటివ్ ఛార్జ్ని దగ్గరకు తీసుకొస్తే ఏమవుతుంది, ఈ రెండు కూడా ఒకదానికొకటి అట్రాక్ట్ అవ్వాలని చూస్తుంది. అదే ఇప్పుడు రెండు సేమ్ ఛార్జెస్ని ఒక దగ్గర తీసుకురావాలని చూస్తే ఏమవుతుంది, వికర్షణ చెందుతాయి, అంటే దూరం విడిపోవాలని చూస్తుంటాయి అన్నమాట. ఓకే, కానీ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు న్యూక్లియస్ లోపల ఏముంటాయి, ప్రోటాన్స్ ఉంటాయని చెప్పాను. ఒక ప్రోటాన్ కాదు, చాలా ప్రోటాన్స్ ఉంటాయి. ఎప్పుడైనా కానీ ఏదైనా ఆటంలో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఆటమ్ అంటేనే ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయో ప్రోటాన్స్ అన్ని ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 8 ఎలక్ట్రాన్స్ అనేది బయట డిఫరెంట్గా ఈ విధంగా ఆర్గనైజ్ చేయబడి ఉంటాయి. ఎన్ని ప్రోటాన్స్ ఉండాలి, 8 ప్రోటాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 8 ప్రోటాన్స్ కూడా ఎక్కడెక్కడ ఉంటాయి, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఒకే న్యూక్లియస్ లోపల ప్యాక్ అయిపోయి ఉంటుంది అన్నమాట. ఒక బెలూన్ లోపల మనం బాల్స్, చిన్న బాల్స్ పెడితే ఏ విధంగా ఉంటుంది, ఆ విధంగా ప్యాక్ అయిపోయి ఉంటుంది అనమాట. అయితే సార్ ఇందాక ఒక మాట అన్నారు మీరు, రెండు ప్రోటాన్స్ లేదా అంటే రెండు సేమ్ ఛార్జెస్ ఉన్న పార్టికల్స్ని దగ్గర పెడితే అవి విడిపోవాలని చూస్తాయి.
కానీ ఒక యాటమ్ లోపల న్యూక్లియస్ దగ్గర చూస్తే ఎన్నో ప్రోటాన్స్ ఉన్నాయి. నేను ఎగ్జాంపుల్కి 8 అన్నాను, కానీ నిజానికి అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి. ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకుంటే మీరు ఆల్రెడీ చదువుకొని ఉంటారు, చాలా ప్రోటాన్స్ ఉంటాయి. మరి అన్ని ప్రోటాన్స్ ఒకే చిన్న స్పేస్లో ఏ విధంగా ప్యాక్ అయి ఉంటుంది? అవి విడిపోవడానికి ట్రై చేయవా? ఎందుకు చేయవు? ఈ లా ప్రకారము చేస్తాయి. నా కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. కానీ అంత అపోజిషన్ ఎనర్జీ, అంత విడిపోవాలనే ఎనర్జీ ఉన్నప్పుడు, అంత టైట్గా ఉన్నప్పుడు మరి అవి ఏ విధంగా స్టేబుల్గా ఉండగలుగుతుంది? అంటే ఇక్కడ ఏంటంటే ఒక అదృశ్యమైన శక్తి ఒకటి ఆ ప్రోటాన్స్ అన్నీ కూడా ఇట్లా స్ప్లిట్ అవ్వకుండా వాటిని అక్కడే ప్రెస్ చేసి పెడుతుంది అనమాట. బలంగా ఒక ఎనర్జీ అన్నది, సమ్ శక్తి, ఏదో ఒక అదృశ్యమైన శక్తి అన్నది ఈ ప్రోటాన్స్ని మీరు విడిపోవద్దు అని చెప్పి వీటిని ఆపుతున్నాయి. ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఏం ఎనర్జీ అంటారు దీన్ని? సో దీని గురించి కూడా ఒక టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తాను. మాస్ ఆఫ్ న్యూక్లియస్ అంటే న్యూక్లియస్లో ఉన్న ద్రవ్యరాశి ఎంత? మాస్ ఆఫ్ న్యూక్లియస్ అంటే ఏంటి? ఇప్పుడు న్యూక్లియస్ అంటే ఏంటి? ప్రోటాన్స్ న్యూట్రాన్స్ యొక్క కలయిక. సో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో వాటి మాస్ ప్లస్ ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయో ఆ వాటి మాస్. సో ప్రోటాన్స్ యొక్క మాస్ ప్లస్ న్యూట్రాన్స్ యొక్క మాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏదో ఒక యాటమ్కి, ఒక యాటమ్కి మనం క్యాలిక్యులేషన్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఒక్కొక్క ప్రోటాన్కి ఎంత మాస్ ఉంటుంది, న్యూట్రాన్కి ఎంత మాస్ ఉంటుంది అని మనకి ఫిక్స్డ్ వాల్యూస్ తెలుసు. సో మనం క్యాలిక్యులేట్ చేస్తే లెటర్సే 10 యూనిట్లు వచ్చినాయి అనుకుందాం. ఏంది మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇండివిజువల్గా 8 ప్రోటాన్లు 10 న్యూట్రాన్లు మొత్తం కలుపుకుంటే ఒక 10 యూనిట్ల ఆఫ్ మాస్ వచ్చింది అని అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇప్పుడు ఏంది మామూలుగా మ్యాథమెటిక్స్ పరంగా మనము వాల్యూస్తోని ఫార్ములాస్తోని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దామనంటే ఇప్పుడు ఒక యాటమ్ని తీసుకొచ్చి డైరెక్ట్ మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ల్యాబ్లో పెట్టి ఎక్స్పెరిమెంట్ చేసి ఆ న్యూక్లియస్ యొక్క మాస్ ఎంతనో కనుక్కోవడానికి ట్రై చేద్దాం. సో ఆ విధంగా నేను కనుక్కోవడానికి ట్రై చేస్తే నాకు ఏమనే రిజల్ట్ వచ్చింది తెలుసా? మాస్ ఎంత ఉందనంటే నాకు 8 యూనిట్స్ మాసే వచ్చిందనమాట. 8 ఎట్లా వస్తుంది సార్? మనం ఏమైనా క్యాలిక్యులేషన్ తప్పు చేసినామా? ఏమీ చేయలేదు, అంత పర్ఫెక్ట్ చేసాం. మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎక్కువ వచ్చింది, ఎక్స్పెరిమెంట్ చేస్తే మనకి న్యూక్లియస్ యొక్క మాస్, దాని యొక్క ద్రవ్యరాశి ఎంత అనేది 8 యూనిట్స్ వచ్చింది, తక్కువ వచ్చింది. మరి బ్యాలెన్స్ ఏమైపోయినాయి? కాకులు ఎత్తుకుపోయినాయా? ఆ బ్యాలెన్స్ ఉన్న ద్రవ్యరాశియే మనకి ఈ అదృశ్యమైన శక్తి అనమాట. ఐన్స్టైన్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఐన్స్టైన్ ఒక ఫార్ములా ఇచ్చాడు, ఐన్స్టైన్ ఎనర్జీ మాస్ ఈక్వలెన్స్ ఫార్ములా అంటారు దాన్ని. మీరు చాలాసార్లు ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్ కానీ ఎక్కడ చాలా ఫేమస్గా కనిపిస్తుంది. E = mc² అని చెప్పేసి మీకు ఒక ఫార్ములా అనేది మీకు సాధారణంగా చాలాసార్లు మీరు చూసే ఉంటారు. దీని మీనింగ్ ఏంటిది సార్? ఈ మీనింగ్ ఏంటంటే ఎనర్జీ. E అంటే ఎనర్జీ. ఏంటా ఎనర్జీ? ఈ ప్రోటాన్స్ అనేవి ఒకే ప్లేస్లో ఇన్ని ప్రోటాన్స్ ప్యాక్ అయి ఉన్నప్పటికీ అవి అసలు ఇట్లా స్ప్రెడ్ అయిపోకుండా వాటిని అక్కడికే బంధించి పెడుతున్న, న్యూక్లియస్ లోపలికి బంధించి పెడుతున్న ఎనర్జీ వాల్యూ, దాన్ని ఏమంటారంటే బైండింగ్ ఎనర్జీ అంటారు, లేదా బంధన శక్తి అంటారు దాన్ని. బైండింగ్ ఎనర్జీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ది ఎనర్జీ విచ్ ఈస్ మేకింగ్ ద న్యూక్లియస్ స్టేబుల్. అంటే ఒక న్యూక్లియస్ అనేది స్ప్రెడ్ అయిపోకుండా ఉండకుండా, అంటే న్యూక్లియస్ లోపల ఉన్న ప్రోటాన్స్ అన్నీ కూడా రియాక్ట్ అయిపోయి ఒకదానికి ఒకటి రిపెల్ కాకుండా వాటిని ఒకటే ప్లేస్లో ప్యాక్ చేస్తున్న ఎనర్జీయే బైండింగ్ ఎనర్జీ, తెలుగులో బంధన శక్తి అంటారనమాట. ఈ బైండింగ్ ఎనర్జీ M × c². ఈ M అంటే ఏంటంటే, ఈ Mని ఏమంటారంటే మాస్ డిఫెక్ట్ అంటారు. మాస్ డిఫెక్ట్ అంటే ఏంటంటే ద్రవ్యరాశి లోటు, ద్రవ్యరాశిలో ఎంత లోటు ఉంది. C అంటే కాంతి వేగం స్క్వేర్. మాస్ డిఫెక్ట్ అంటే ఏంటి? ద్రవ్యరాశిలో ఉన్న లోటు. ఇప్పుడు మనము లెక్క చేస్తే, క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 10 యూనిట్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం ప్రయోగం చేస్తే ఎంత వచ్చినాయి? 8 యూనిట్లు వచ్చినాయి. ఎంత లోటు వచ్చింది మనకి? 2 యూనిట్ల మాస్ అనేది మనకి లోటు వచ్చింది. సో ఆ 2 యూనిట్లు ఇంటూ కాంతి వేగం స్పీడ్ ఆఫ్ ద లైట్ హోల్ స్క్వేర్ చేస్తే మనకి టోటల్గా ఎనర్జీ వాల్యూ వస్తుంది. సో దీనినే బైండింగ్ ఎనర్జీ అంటారనమాట. ఈ బైండింగ్ ఎనర్జీ అనేటువంటి ఒక అదృశ్యమైన శక్తియే ఈ ప్రోటాన్స్ అన్ని ఒకే ప్లేస్లో ఉన్న న్యూక్లియస్ని స్టేబుల్గా ఒక ప్లేస్లో ప్యాక్ చేసి పెడుతుంది. ఆ బైండింగ్ ఎనర్జీ అదే న్యూక్లియర్ ఎనర్జీ అనమాట. ఈ బైండింగ్ ఎనర్జీని డిస్టర్బ్ చేస్తే వచ్చే ఎనర్జీయే మన న్యూక్లియర్ ఎనర్జీ అనమాట. ఇప్పుడు ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. అంటే ఒక ఆటమ్ లోపల ఎంత ఆ బైండింగ్ ఎనర్జీ వాల్యూ ఎంత ఉండాలి, దానిలో ఎంత శక్తి ఉంటేనే అన్ని ప్రోటాన్స్ ఒకే ప్లేస్లో ప్యాక్ చేయగలుగుతుంది. అది ఏదో 2 ప్రోటాన్స్ని కాదు, 10ల సంఖ్యలో ఉంటాయి ప్రోటాన్స్. ఒక రెండింటి మధ్యలోనే విపరీతమైన ఫోర్స్ ఉంటుంది. అట్లాంటి కొన్ని 10ల సంఖ్యలో ఉన్న ప్రోటాన్స్ని అంత ప్లేస్లో ఒక చిన్న స్పేస్లో ప్యాక్ చేస్తుందంటే బైండింగ్ ఎనర్జీ వాల్యూ ఎంత ఉంటుందో మీరు ఒకసారి గెస్ చేయండి.
సో అదే బైండింగ్ ఎనర్జీ. దాన్ని డిస్టర్బ్ చేసే టెక్నికే ఈ ఫిజన్ టెక్నిక్ లేదా ఫ్యూజన్ టెక్నిక్. అంటే ఫ్యూజన్ రియాక్షన్లో అయినా ఫ్యూజన్లో అయినా ఆ బైండింగ్ ఎనర్జీని మనం డిస్టర్బ్ చేస్తుంటాం అనమాట. అంటే మెయిన్గా ఈ న్యూక్లియస్ మీదనే మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఈ న్యూక్లియస్ని డిస్టర్బ్ చేయడం వల్ల వచ్చే ఎనర్జీయే మన న్యూక్లియర్ ఎనర్జీ అనమాట. సో ఈ న్యూక్లియస్ని ఏ విధంగా డిస్టర్బ్ చేస్తాం సార్ అనేది క్వశ్చన్. ఏ విధంగా డిస్టర్బ్ చేద్దామంటే ఒక్కొక్క రియాక్షన్ తీసుకొని చూద్దాం. ఫ్యూజన్ని తీసుకొని చూద్దాం. ఒకసారి న్యూక్లియర్ ఫిజన్ ద్వారా చూద్దాం. న్యూక్లియర్ ఫిజన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి అనేకమైన ఆటమ్స్ ఉంటాయి. ఆటమ్స్ చాలా ఉంటాయి. ప్రతి ఎలిమెంట్లో ఒక ఆటమ్ ఉంటుంది. ప్రతి ఎలిమెంట్కి ఆటమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా షర్ట్ లోపల ఒక ఆటమ్ ఉంటుంది, ఈ పెన్ లోపల ఒక ఆటమ్ ఉంటుంది, బయట కనిపించే రాళ్ళల్లో ఒక ఆటమ్ ఉంటుంది, ఐరన్లో ఒక ఆటమ్ ఉంటుంది, చెక్క లోపల ఒక రకమైన ఆటమ్ ఉంటుంది. ఆ అటామిక్ స్ట్రక్చర్ బట్టే ఆ ఆటమ్స్ యొక్క సమూహం అనేది ఒక రాయి అవుతుందా, ఒక చెక్క అవుతుందా, ఒక షర్ట్ అవుతుందా అన్నది డిసైడ్ అవుతుంది అనమాట. సో సాధారణంగా ఫిజన్ రియాక్షన్లో ఏం జరుగుతుందంటే, భారీగా ఉన్న న్యూక్లియస్లు అంటే కొన్ని ఆటమ్స్లో న్యూక్లియస్ యొక్క మాస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అనమాట. అంటే ఇది భారీగా ఉన్న ఒక కేంద్రకాన్ని, ఓకే, ఇది ఒక న్యూక్లియస్, ఏదో ఒక ఆటమ్ లోపల ఉన్న ఒక న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ని ఏం చేస్తున్నాం, ఇది చాలా భారీగా ఉంది, అంటే హెవీగా ఉంది, దాని మాస్ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఈ న్యూక్లియస్ని ఏం చేస్తామంటే ఒక ప్రోటాన్ ఒక న్యూట్రాన్ ద్వారానో చాలా బలంగా ఢీ కొడతాం అనమాట. ఏం చేస్తాం, ఆ న్యూక్లియస్ని ఏదో ఒక ప్రోటానో న్యూట్రాన్ ద్వారా ఒక పదార్థం ద్వారా దాన్ని ఢీ కొడతాం. ఢీ కొట్టేసరికి ఏమైపోతుంది, ఇది 2 విభాగాలుగా విడిపోతుంది అనమాట. సో ఓవరాల్గా మాస్ అనేది ఏమైపోయింది, తగ్గిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ దీని టోటల్ మాస్ 10 యూనిట్లు అయితే, ఈ రియాక్షన్ తర్వాత నీకు రిజల్ట్కి వచ్చిన 2 పీసెస్లో ఒకదానికి 4 యూనిట్లు, ఒకదానికి 4 యూనిట్లు మాత్రమే ఉంటుంది. బ్యాలెన్స్ ఎంత మిస్ అయిపోయింది, మనకి ఒక 2 యూనిట్ల మాస్ అనేది ఎగిరిపోయింది. ఆ 2 యూనిట్ల మాస్ ఏమైపోతుంది, E=mc² ప్రకారము అది ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోవడం అంటే ఏం ఎనర్జీ, అది హీట్ ఎనర్జీ. అది అర్థమైంది కదా. అంటే ఒక హెవీగా ఉన్న న్యూక్లియస్ని, ఒక హెవీగా ఉన్న కేంద్రకాన్ని దాన్ని స్ప్లిట్ చేసి దాని సైజ్ తగ్గించడానికి ట్రై చేసే ప్రాసెస్లో అది కొంత ద్రవ్యరాశిని కోల్పోతుంది. ఆ ద్రవ్యరాశి అంటే కొంత మాస్ని కోల్పోతుంది. ఆ మాస్ ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అయిపోతుంది. దాన్నే ఫిజన్ రియాక్షన్ అంటారనమాట. అయితే ఈ ఫిజన్ రియాక్షన్లో ఇంకొక స్పెషాలిటీ ఉంది. ఏంటా స్పెషాలిటీ అంటే, ఇప్పుడు ఒక న్యూట్రాన్, ఒక హై స్పీడ్తో ఉన్న న్యూట్రాన్ని మనము దాని మీదకి విసిరి, ఈ న్యూక్లియస్ పైనకి విసిరి దీన్ని స్ప్లిట్ చేస్తాం కదా. అయితే స్ప్లిట్ చేసిన తర్వాత నీకు రిజల్టెంట్గా 2 డిఫరెంట్ పీసెస్ వస్తాయి, చిన్న చిన్న సైజ్ పీసెస్ వస్తాయి కదా. వీటితో పాటు మరో 3 న్యూట్రాన్స్ వస్తాయి అనమాట. ఈ మరో 3 న్యూట్రాన్స్ ఏం చేస్తాయి, ఇవి మళ్ళీ ఒక్కొక్క న్యూట్రాన్ ఒక్కొక్క దాన్ని పట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ న్యూట్రాన్ వచ్చి దీన్ని డాష్ చేసి మళ్ళీ దీన్ని మళ్ళీ ఒక 2 భాగాలుగా స్ప్లిట్ చేస్తూ మళ్ళీ ఒక 3 న్యూట్రాన్స్ని క్రియేట్ చేస్తుంది. ఈ 3 న్యూట్రాన్స్లో ఒకటి మళ్ళీ స్ప్లిట్ చేసి మళ్ళీ దీన్ని చిన్నగా చేసి మళ్ళీ 3. సో ఏమవుతుంది, అదేదో స్టాలిన్ సినిమాలో చెప్పినట్టు ఒక్కరు 3 అవుతారు, 3 9 మంది అవుతారు. ఆ విధంగా ఒక చైన్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా న్యూట్రాన్ పాపులేషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. న్యూట్రాన్ కౌంట్ పెరిగిపోతుంటుంది, ఎనర్జీ ప్రొడక్షన్ కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే ఎన్ని న్యూట్రాన్స్ వస్తే అవి అంత బాగా వచ్చి మిగిలిపోయిన ఆటమ్ని ఢీ కొట్టడం, న్యూక్లియస్ని ఢీ కొట్టడం, వాటిని స్ప్లిట్ చేయడం, ఎనర్జీని రిలీజ్ చేయడము, ఆ విధంగా ఒక చైన్ రియాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో దీన్నే ఏమంటారంటే చైన్ రియాక్షన్ అంటారు. సో మనకి న్యూక్లియర్ ఫిజన్లో ఉండేది చైన్ రియాక్షన్ ఉంటుంది అనమాట. మనకి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట, ఈ చైన్ రియాక్షన్ అనేది ఏ రకమైన న్యూక్లియర్ రియాక్షన్లో మనము చూడగలము, ఫిజన్లోనా ఫ్యూజన్లోనా? చైన్ రియాక్షన్ బిలాంగ్స్ టు న్యూక్లియర్ ఫిజన్. ఓకే, చైన్ రియాక్షన్ అది న్యూక్లియర్ ఫిజన్లో మనం చూడగలము. ఈ న్యూక్లియర్ ఫిజన్ని ఎక్కడెక్కడ మనము వాడతాము, అప్లికేషన్స్ ఏంటి, ఈ న్యూక్లియర్ ఫిజన్స్ ఎక్కడెక్కడ జరుగుతాయంటే, న్యూక్లియర్ రియాక్టర్స్లో మనం పవర్ జనరేట్ చేయడానికి కోసం న్యూక్లియర్ రియాక్టర్స్ వాడతామని చెప్పాం కదా, దాంట్లో మనం వాడేది న్యూక్లియర్ ఫిజన్ రియాక్షనే అనమాట. న్యూక్లియర్ రియాక్టర్స్లో మరి న్యూక్లియర్ బాంబ్స్లో కూడా, ఈ 2 ప్లేసెస్లో మనము న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఈ 2 పాయింట్స్ రాసుకోండి. న్యూక్లియర్ రియాక్టర్స్లో, న్యూక్లియర్ బాంబ్స్లో మనం న్యూక్లియర్ రియాక్షన్ అనేది వాడతాం. మీకు డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది అనమాట, న్యూక్లియర్ బాంబ్స్లో ఎటువంటి రియాక్షన్ ఉంటుంది, న్యూక్లియర్ రియాక్టర్లో ఎటువంటి రియాక్షన్ యూజ్ చేస్తాము. సో ఈ 2 అప్లికేషన్స్ ఉంటాయన్నమాట న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్కి. ఓకే, సో ఈ రకంగా ఫిజన్ చేయడానికి అర్హత ఉన్న ఎలిమెంట్ ఏంటి అంటే, పీరియాడిక్ టేబుల్లో ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే వాటిని రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అంటారు. వాటిల్లో ఈ యురేనియం, థోరియం, ప్లూటోనియం అని కొన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. వీటితో మనము న్యూక్లియర్ రియాక్షన్ అనేది ఫామ్ చేయొచ్చు అనమాట, న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్. యురేనియం, థోరియం, ప్లూటోనియం అని ఇట్లాంటివి ఇంకా చాలా ఉంటాయి. ఎందుకు వీటితో అంటే వీటి యొక్క న్యూక్లియస్ అనేది చాలా హెవీగా ఉంటుంది అనమాట. సో ఈ రియాక్షన్స్ని అర్థం చేసుకోవడానికి ఇంకొక చిన్న
ఒక ఫన్నీ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడున్నాడు, బాగా లావు ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకుందాం, మీరు నా పాత వీడియోస్లో చూస్తే నేను చాలా లావు ఉన్నా, ఇప్పుడు కొద్దిగా సన్నగైనా, అంతేనా? అయితే ఇప్పుడు నేను లావుగా ఉన్నోడిని సన్నగా అయిపోయినా కొద్దిగా. ఇప్పుడు నేను లావు ఉండి సన్నగా కావాలంటే ఏం చేయాలి? నేను ఎక్సర్సైజ్ చేయాలి, రన్నింగ్ చేయాలి. అంటే ఏంటి, నా మాస్ని మొత్తం కరిగించేసి చిన్నగా కావాలి. మరి ఆ కొవ్వు, ఆ మాస్ అంతా ఎక్కడికి పోయింది? మరి ఒకప్పుడు నా బాడీలో ఉన్నదే ఇప్పుడు ఎక్కడికి పోయింది? అదంతా కూడా హీట్ ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అయిపోయి వెళ్ళిపోయింది. బేసిక్గా మెజారిటీ ఆఫ్ ద కాంపోనెంట్ అంతా కూడా హీట్ ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది. ఓకే, అంటే సైజ్ పెద్దగా నుంచి చిన్నగా కావాలంటే కూడా ఎనర్జీని రిలీజ్ చేయాలి. ఎందుకంటే సైజ్ పెరిగిందంటే నా లోపల మాస్ ఎక్కువ ఉందన్నట్టు, నా లోపల ద్రవ్యరాశి ఎక్కువ ఉన్నట్టు. ఈ ద్రవ్యరాశిని ఏం చేయాలి? ఎనర్జీలాగా కన్వర్ట్ చేసి బయటికి పంపించాలి. చేసేస్తే నీ లోపల ఉన్న మాస్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే మనం మాస్ని ఎనర్జీలాగా కన్వర్ట్ చేస్తున్నాం. అప్పుడు ఏం జరుగుతుంది? ఎనర్జీని రిలీజ్ చేస్తున్నాం. ఇది ఒక పాయింట్. నెక్స్ట్, ఇప్పుడు నేను సన్నగా ఉండి నేను లావుగా కావాలి. అప్పుడు ఏం చేస్తాను? బాగా తింటాను. అప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేస్తాం కదా, ఎక్సర్సైజ్ చేయడము, మజిల్స్ బాడీ బిల్డింగ్ చేయడము, ఇట్లాంటివన్నీ చేస్తుంటాం అనమాట. ఈ టైంలో కూడా ఏమవుతుంది? ఈ టైంలో కూడా మనం కొంత ఎనర్జీని రిలీజ్ చేస్తుంటాం అనమాట. ఎప్పుడు నేను చిన్న సైజు నుంచి పెద్ద సైజు వెళ్ళే ప్రాసెస్లో ఎనర్జీని తీసుకుంటాము, అట్ ది సేమ్ టైం ఎనర్జీని రిలీజ్ కూడా చేస్తాం అనమాట. సో ఫస్ట్ నేనేం చేశాను? సైజ్ తగ్గించుకునే ప్రాసెస్లో నేను ఎంతో కొంత ద్రవ్యరాశిని కోల్పోయి ఎనర్జీని రిలీజ్ చేస్తున్నాను. అది న్యూక్లియర్ ఫిషన్లో జరిగింది. ఫిషన్ అంటేనే అది అనమాట. విచ్చితి అంటే సపరేట్ అయిపోవడము, తగ్గిపోవడము. ఫ్యూజన్ అంటే ఏంది? సైజ్ పెరిగే ప్రాసెస్లో కూడా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఈ ఫ్యూజన్లో ఏమవుతాయంటే రెండు న్యూక్లియస్లు ఉంటాయి అనమాట. చిన్న చిన్న న్యూక్లియస్లు రెండు ఉంటాయి. ఈ రెండు న్యూక్లియస్లు కలిసి ఫైనల్గా ఏమైపోతుంది? ఒక పెద్ద న్యూక్లియస్ లాగా పరిణితి చెందుతాయి అనమాట. ఇదే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ అనమాట. సో ఈ ఫ్యూజన్ రియాక్షన్లు ఏంటంటే ఒక హైడ్రోజన్ ఆటమ్, ఒక హైడ్రోజన్ ఆటమ్, రెండు హైడ్రోజన్ ఆటమ్లు కలిసి ఫైనల్గా ఏమైపోతుంది? ఒక హీలియం ఆటమ్గా కన్వర్ట్ అయిపోతుంది. అదే ఫ్యూజన్ రియాక్షన్. సో దాని యొక్క న్యూక్లియస్ యొక్క మాస్ పెంచుకునే ప్రాసెస్లో ఏమవుతుందంటే ఈ ప్రాసెస్లో కొంత ఎనర్జీని రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, ఆ రియాక్షన్లో ఎనర్జీ అనేది బయటకు వస్తుంది అనమాట. సో అది న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా వచ్చే ఎనర్జీ. ఓకే, న్యూక్లియర్ ఫ్యూజన్లో ఏం జరుగుతున్నాయి? రెండు స్మాల్ మాస్ న్యూక్లియస్లు కలిసి ఒక హ్యూజ్ మాస్ న్యూక్లియస్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ అనేది ఒక అప్లికేషన్ ఎక్కడెక్కడ చూస్తాము మనము? సాధారణంగా సూర్యుడి పైన మనకి ఆ సూర్యుడికి అంత ఎనర్జీ, అంత కాంతి, అంత వెలుగు వస్తుందంటే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్. రీజన్ ఏంటంటే సూర్యుడి పైన చాలా చాలా అబండెంట్గా మనకి హైడ్రోజన్ రిసోర్స్ ఉన్నాయన్నమాట. అక్కడ రియాక్షన్లు ఏం జరుగుతాయి? ఆ రియాక్షన్లో టెంపరేచర్, ఇప్పుడు ఎప్పుడైనా కానీ హైడ్రోజన్ ఆటమ్స్ ఎప్పుడు, ఏదైనా ఒక ఆటమ్ ఎప్పుడు మూవ్ అవుతుందంటే టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు మూవ్ అవుతాయి. సూర్యుడి పైన టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువ ఉండేసరికి ఏమైపోతాయి? వీటి లోపల చలనం ఎక్కువైపోతుంది, మూమెంట్ ఎక్కువైపోతుంది. ఆ మూమెంట్లో ఏమైపోతాయి? రెండు హైడ్రోజన్ ఆటమ్స్ వచ్చి ఒకదానికొకటి కలుసుకుంటాయి అనమాట. కలుసుకొని అవి హీలియం లాగా కన్వర్ట్ అవుతాయి. ఆ ప్రాసెస్లో ఏమవుతుంది? కొంత హీట్ వచ్చేస్తుంది. హీట్ బయటకు వచ్చిందంటే ఏమైంది? మళ్ళీ టెంపరేచర్ పెరిగిపోతుంది. టెంపరేచర్ పెరిగిపోయిందంటే మిగిలిపోయిన హైడ్రోజన్ ఆటమ్స్ కూడా మళ్ళీ అవి ఇంకా చలనం ఎక్కువైపోయి ఒకదానిలో ఒకటి కలిసిపోయి మళ్ళీ అదొక సైక్లిక్ ప్రాసెస్ లాగా జరుగుతుంది.